ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. విజయవాడ లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 8 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 4,23,867 మంది ఓటర్లు ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి కేశినేని నాని ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. విజయవాడ లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గానికి ఇండియన్ పాలిటిక్స్ లో స్పెషల్ ప్లేస్ ఉంది. ముఖ్యంగా దీనిని పొలిటికల్ పవర్ హౌస్ గా చెప్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇది కీలకమైన నియోజకవర్గంగా మిగిలిపోయింది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్, టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, పీఆర్పీ అభ్యర్థి రాజీవ్ చనుమోలు, ఎల్ఎస్పీ అభ్యర్థి దేవినేని కిషోర్ కుమార్, బీజేపీ అభ్యర్థి లాకా వెంగళరావు, బీఎస్పీ అభ్యర్థి సిస్లా నరసింహమూర్తి, పీపీఐ అభ్యర్థి జక్కా రాఘవరావు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులైన బొప్ప వెంకటేశ్వరరావు, బోలిశెట్టి హరిబాబు, వీర్ల సంజీవరావు, సేనాపతి చిరంజీవి, జక్కా తారక మల్లికార్జునరావు, అప్పికట్ల జవహర్, షేక్ మస్తాన్, దేవరశెట్టి రవీంద్రబాబు, బైపూడి నాగేశ్వరరావు, పి వెంకట్రావు, పేరుపోగు వెంకటేశ్వరరావు, సుంకర కృష్ణమూర్తి, దేవిరెడ్డి రవీంద్రనాథ రెడ్డిలపై పోటీ చేసి 12,712 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని, వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి దేవినేని అవినాష్ మరియు ఏఎస్పీ అభ్యర్థి హర్మోహిందర్ సింగ్ సాహ్నిలపై పోటీ చేసి 74,862 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని, వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ మరియు జేఎస్పీ అభ్యర్థి ముత్తంశెట్టి సుధాకర్లపై పోటీ చేసి 8,726 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కేశినేని నాని, టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని, టీఆర్ఎస్ అభ్యర్థి బర్రె శ్రీనివాసరావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.